సుమనన్న మాస్ అడిగారు కదరా, మా సుమనన్నలో ఫైర్ అడిగారు కదరా, చూపించాడుగా. ఈ రోజు నామినేషన్స్ లో సుమనన్న చూపించిన ఫైర్ ఓరి దేవుడు. సుమన్ శెట్టి గారు ఓకే కూల్ కంపోజ్ గా ఉంటారేమో నిన్నే అన్నారు, నేను అరవనమ్మా నాతో అర్పించకండి అమ్మా అన్నారు. ఈ రోజు ఆయన గై దట్టు ఎవరి మీద? సంజనా గారి మీద. మామూలుగా అరవట్లేదు ఆయన మాత్రం. అండ్ ఆయన తరపు కూడా వ్యాలిడ్ ఉంది. అండ్ నామినేషన్స్ విషయానికి వస్తే కామనర్స్ అందరు కలిసి బర్నీ గారిని అంటూ లేపుతున్నారు. అందరు కలిసి గుడ్డు విషయంలో ఆయన నామినేట్ చేయడం ఏంటండి, అది అందరికీ తెలిసింది, ఒకసారి అర్థమైంది. పదే పదే మళ్ళీ అదే రిపీట్ చేసుకుంటూ ఒకే మనిషి మీద దాడి చేయడం అనేది చాలా దారుణం. ఇక మన మాస్క్ మ్యాన్ విషయానికి వస్తే ఏమండి, నిన్న నాగార్జున గారి ముందు రెడ్ ఫ్లవర్ అనే దాని గురించి ఇష్యూ అయింది. ఇమ్ముని, భరణిని, తనుజని వీళ్ళ ముగ్గురు అమ్మాయిలే అని చెప్పి మాస్క్ మ్యాన్ స్టేట్మెంట్ పాస్ చేశాడు. అమ్మాయిలు తక్కువగా చూసిన హౌస్ మొత్తం అండ్ ఆడియన్స్ నాకు సార్ కూడా అలాగే అంటే, రీతు మాత్రం ధైర్యంగా అలా కాదు సార్, మాస్క్ మ్యాన్ నాకు ఇలా చెప్పాడు అని చెప్పి చెయ్యెత్తి నిలబడి అతనికి సపోర్టివ్గా మాట్లాడింది. అంత సపోర్ట్ చేసిన రీతుని కూడా ఈరోజు నీ వల్లే మా గొడవలు, నీ వల్లే ఇదైందని చెప్పి చాలా బేస్లెస్ పాయింట్స్ పెట్టి బేస్లెస్గా అరిచేస్తున్నాడు. ఆయన కూడా అరిస్తేనే ఇదైపోద్దని ఇమ్ము మీద కూడా దాడికి వెళ్ళి యా 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 ఈ దారుణాలు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. బేసిక్గా ఈ కామనర్స్ అందరూ బిగ్ బాస్ని బాగా అవపోషణ బట్టి వచ్చేసారు. ఓకే ఇలా అరిస్తేనే కంటెంట్, ఇలా అరిస్తేనే ఇది అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో అని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్లో తెలియజేయండి. మరి ఎక్కువ చూస్తారండి వీళ్ళు బిగ్ బాస్, అంత ఎక్కువ చూసినా ప్రమాదమే.